రాయుడు నేను శైలజనాథ్ మాట్లాడుతా ఉన్నా. ఏంది ఈ పసులూరు కాలనీ మొత్తం తొగేస్తే ఏం చేస్తారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఒకసారి ఇంకా చూడలేదా నువ్వు? ఇక్కడ మొత్తం జగనన్న కాలనీ మొత్తం తొగేసినారు కదా. నీది పసులూరే కదా? పసులూరు నువ్వు వచ్చి 8 months అయిందమ్మా. నువ్వు వచ్చి 3 నెలలు అయిందా? 2 నెలలు అయింది. ఈ పేపర్లు అంతా గొడవ పెడితే చూడలేదు నువ్వు. ఆఖరికి రాయుడు వచ్చి ముందు కంప్లైంట్ చేయి. జగనన్న కాలనీ మొత్తం డిస్ట్రక్ట్ అయింది. నువ్వు బాగా కరెంట్ లేదు, నీ పైన కంప్లైంట్ చేయాలి. చూడు మాకు మాట్లాడిచేది లేట్ అందుకు మాట్లాడించే కదా. ప్రజాశక్తి విలేకరి పెద్దన్న పైన అతని కులం పేరు పెట్టి దూషిస్తూ ఇంటికెళ్ళి భార్యని వాళ్ళ అమ్మని కూడా అనరాని మాటలని భయోభ్రాంతం చేసేసి అక్కడికి బెదిరించే ప్రయత్నం చేసిన దాన్ని ఖండిస్తూ ఉన్నా. ఖండించడం కాదు, బాధపడతా ఉన్నా నేనైతే. ఆఖరికి ఒక పక్కన ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని దొంగతనంగా తరలించడం దానికి నేరమైతే, ఏదో వీళ్ళ చరిత్రలు చెప్పి భయపడించే ప్రయత్నాన్ని నేను అసలు ఏమాత్రం ఒప్పుకోదలుచుకోలేదు. ఎక్కువైపోయినాయి ఈ నియోజకవర్గంలో. ఎక్కడ పడితే అక్కడ ఆఖరికి మన్ను ఇసుక అంతా ఎక్కడ పడితే అక్కడ గుంతలు చూస్తే బాధేస్తుంది. లక్షలాది విలువైన రూపాయలు, కోట్ల రూపాయలు ఇప్పుడు ఈరోజు కావాలి ఇవన్నీ ఫిలప్ చేయాలంటే. అసలు ఇక్కడ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇది ఒక్కరోజు చేసింది, ఒక రాత్రి చేసింది కాదు. ఇది ఒక కొద్ది కాలం పాటు సాగించిన కార్యక్రమం ఇది. ఇట్లా అనేక 3-4 లేఅవుట్లు ఇక్కడే ఉన్నాయి. ఇంక ఈ మండలం అంతా ఎంత ఉంటే, కాన్స్టిట్యూన్సీలు ఎంత ఉంటే చూసే బాధ్యత ఈ రోజున వైఎస్ఆర్సీపీ చేపట్టబోతూ ఉంది. నిజంగా అన్ని చూస్తాం. ప్రజల పక్షాన ఏమైనా సరే నిలబడే ప్రయత్నాన్ని ఈ రోజున చేయాలన్నదే వైఎస్ఆర్సీపీ నిర్ణయంగా చెప్తా ఉన్నా నేను. దుర్మార్గం ఇది, దారుణం. అసలు కళ్ళు మూసుకున్నారా లేక చూస్తూరికే ఉన్నారా? మీరు ఎవరెవరి పేర్లు, ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పినంత మాత్రాన్ని ఇక్కడ ఎవరు ఆఖరి ఇక్కడికి వచ్చింది ఏం లేదు. ఇప్పటికే పత్రిక, పేపర్లలో, టీవీల్లో మారుమోగుతున్నాయి అన్ని అంశాలు కూడా. ఎమ్మెల్యే గారు ఖండిస్తే కాదు, ముందు ఈ నిందితులని అసలు ముందు శిక్షించాలి. అసలు వాళ్ళ ఆస్తులతో దీన్ని ఫిలప్ చేయించాలి. అసలుకి ఇంటికి వచ్చి రాత్రి 11 నుంచి 12 గంటలు, 1 గంట వరకు ఆఖరికి అమ్మ, చెల్లెల్ని, భార్యని, బంధువుల్ని కాళ్ళు పట్టుకున్నా కూడా ఇక్కడే అట్లాగే బుక్రహతులు ఇంకో విలేకరిని కూడా ఇదే విధంగా చేశారని తెలిసింది. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, మీ ఆటలు సాగవు. మీ ఆటల్ని బంద్ పెట్టేందుకోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పనిచేస్తూ ఉంది. మా కార్యకర్తల్ని ఖచ్చితంగా అధికారులు చెప్తా ఉన్నా, మీరు కాపాడుకోలేకపోతే మా వాళ్ళకు వదిలిపెట్టండి. ఈ నూతనంగా అసలుకి పనిచేస్తున్న అనేక మంది కార్యకర్తలు ఈ రోజున ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆఖరికి వచ్చే కాలంలో మా గ్రామ కమిటీలన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రామ రక్షక దళాలుగా పనిచేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇంకా పండి మీ దోపిడీ చేసి భయపడిస్తామంటే కుదరదు. ఇక్కడ కడుపు తరుక్కుపోతుంది. ఒక కాలనీ మొత్తం పనికి రాకుండా ఎవరు దీన్ని పే చేస్తారు? మన్ను అమ్ముకున్న వాళ్ళు పే చేస్తారా? లేక మన్ను అమ్ముకున్న చూడకుండా ఉన్న ఆఫీసర్లు పే చేస్తారా? లేక వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసే వాళ్ళు పే చేస్తారా? ఎవరు దీన్ని పొడిపిస్తారు? ఇప్పటికే పడిపోయే చివరికి పైప్ లైన్లు కూడా పలగొట్టిన పరిస్థితి. ఇటువంటి దుర్మార్గాలు ఇంకెంతో కాలం సాగవన్న సంగతి స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఇదే విషయం పైన దాదాపు అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్లాన్ చేస్తాం. బెదిరిస్తే భయపడడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంతకన్నా భయంగా లేడు ఆఖరికి. కాబట్టి చెప్పాలనుకుంటా, ఖబర్దార్. ఇంటికి పోయి బెదిరిస్తారా మీరు? నానా మాటలు అంటారా? కులం పెట్టి తిడతారా? నేను పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, తక్షణం తెచ్చి లోపల వేయాలి మీరు అందరినీ కూడా. ఆఖరికి 3-4 అసలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా, వీటిపైన లోపల వేయాలి ఫస్ట్ ఆఖరి తెచ్చిన దగ్గరికి. అట్లాగే మా మండల పార్టీ నాయకులు శ్రీకాంత్ గారు, మిగతా నాయకులంతా వెళ్ళి దీని మీద కంప్లైంట్ కూడా చేస్తారు. మరొక్కసారి చెప్పాలంటే అధికారులారా, మీరు ఏదో అధికారాన్ని భయపడితే వచ్చే కాలం మాది, ఏ అనుమానము లేదు.
కాబోయే ముఖ్యమంత్రి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి. ఈ నియోజకవర్గానికి కాబోయే ప్రజాప్రతినిధి శైలనాథన్ సంగతి కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను.